హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు మీ పెట్ని బాగున్నాయనుకుంటున్నాను. మరి ఈరోజు మన వీడియో చూసినట్లయితే ఫ్రెండ్స్, మనం బీటా ఫిజిక్స్ చేస్తున్నాం కదా. బీటా ఫిజిక్స్ సిరీస్లో ఇది పార్ట్ 5 అనమాట. ఈ పార్ట్ 5లో మనం ఏమేమి చూడబోతున్నామంటే, ఒక బ్రీడింగ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఫ్రెండ్స్, అసలు ఫస్ట్ స్టెప్ అనమాట. ఈ ఫస్ట్ స్టెప్లో మనకు ఒక 4 పాయింట్స్ ఉన్నాయి. ఈ 4 పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దామా? అలానే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్, అట్లనే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక కామెంట్ చేయండి. అట్లనే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ మనం ఈ బీటా బ్రీడింగ్లో చూస్తే, ఫస్ట్ బీటా ఫిష్ బ్రీడింగ్ చేయాలంటే ట్యాంక్ సైజ్ ఎంత ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది ట్యాంక్ సైజు ఎంత ఉండాలి. మనం ట్యాంక్ సైజ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఒక 12 ఇంచెస్ నుంచి, అంటే లెంత్ వచ్చి 12 ఇంచెస్, హైట్ వచ్చి ఒక 6 ఇంచెస్, ఓకేనా? ఇలా ఒక 12 ఇంచెస్కి 6 ఇంచ్ ఉన్న ట్యాంక్ నుంచి, ఓకేనా? మీ ఇష్టం, ఇంకా 2 ఫీట్ ట్యాంక్ వరకు మీ ఇష్టం. 2 ఫీట్ ట్యాంక్ వరకు బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు. ఈ మధ్య మనకి యూట్యూబ్స్లో కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ చూసినట్టయితే చాలామంది ప్లాస్టిక్ టబ్స్లో కూడా చేస్తూ ఉన్నారు. అలా ప్లాస్టిక్ టబ్స్లో కూడా మీరు చేయొచ్చు బ్రహ్మాండంగా, దాంట్లో తప్పేం లేదు. ప్లాస్టిక్ టబ్లో కూడా చేయొచ్చు. కానీ మీరు ఫస్ట్ టైం బ్రీడింగ్ చేసే వాళ్ళైతే ప్లాస్టిక్ టబ్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే దాంట్లో విజిబిలిటీ మనకు కరెక్ట్గా తెలియదు, అంటే ఎగ్ లే చేసిందా లేదా అనేది మనకి విజిబిలిటీ అంత క్లారిటీగా ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా గ్లాస్ ట్యాంక్లో చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? బౌల్స్లో మాత్రం, ఓకేనా? బౌల్స్లో మాత్రం అస్సలు చేయదు. ఈ బౌల్స్లో అయినా మేము చిన్న బౌల్, పెద్ద బౌల్ వాడతాం. ఎంత పెద్ద బౌల్ అయినా బ్రీడింగ్కి బౌల్ అనేది సూటబుల్ కాదు. మీరు ఖచ్చితంగా బౌల్ని అవాయిడ్ చేయండి, ట్యాంక్ని ప్రిఫర్ చేయండి, ఓకేనా? మరి సెకండ్ పాయింట్ చూసినప్పుడు, సెకండ్ పాయింట్లో మనకి మేజర్గా ఒక హెల్దీ మెయిల్ కావాలి. హెల్దీ అంటే అది బాగా యాక్టివ్గా ఉండాలి, బాగా యాక్టివ్గా ఉండాలి. అట్లనే దాని యొక్క మూమెంట్ అనమాట, అది బబుల్ నెస్ట్ ఎంత థిక్గా పెడుతుంది అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. బబుల్ నెస్ట్ ఎంత థిక్గా పెడుతుంది అనేది కూడా చూసుకోండి, ఓకేనా? అట్లానే ఫీమేల్ కూడా మంచి హెల్దీగా ఉండేది మంచి చూసుకోండి. అంటే మ్యాక్సిమం ఒక 10 to 20 రూపీస్ నుంచి వస్తాయి మ్యాక్సిమం ఫీమేల్స్, అవి అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం ఒక 100 రూపీస్ నుంచి మంచి ఫీమేల్స్ దొరుకుతాయి. అలాంటివి చూసి తీసుకోండి. బాగా సైజ్ ఉండేటివి, ఇంపోర్టెడ్ కొద్దిగా బాగుండేటివి చూసి తీసుకోండి. మెయిల్ కూడా మంచి హెల్దీగా ఉండేది చూసుకోండి, ఓకే? మెయిల్ కూడా మంచి హెల్దీగా ఉండేది చూసుకోండి. ఇప్పుడు కానీ మనం ఏం చేస్తామంటే, కొంతమంది ఇప్పుడు షాప్స్లో కానీ ఎక్కడైనా ఆర్డర్ పెట్టినప్పుడు కానీ రావడమే వాటిని ఇలా మేకింగ్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ మేకింగ్ చేయడానికి ట్రై చేసినప్పుడు అవి వచ్చేటప్పుడే స్ట్రెస్లో ఉంటాయి, ఓకేనా? స్ట్రెస్ అయిపోయి ఉంటాయి. ఎక్కడైనా పార్సల్ వచ్చేటప్పుడు కూడా అప్పుడు జర్నీలో స్ట్రెస్ అయి ఉంటాయి. ఏంటి, ఇప్పుడు షాప్ దగ్గర నుంచి మన ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ వాటర్ వేరు ఉంటాయి, ఇక్కడ వాటర్ వేరు ఉంటాయి. ఈ రెండింటి మూమెంట్లో ఏమవుతుందంటే అది చాలా స్ట్రెస్కి గురవుతుంది, ఓకేనా? ఆ టైంలో బ్రీడింగ్ చేయడం అనేది చాలా రాంగ్ ఫ్రెండ్స్. ఆ టైంలో మీరు బ్రీడింగ్ అసలు చేయొద్దు, ఎందుకంటే అది మ్యాక్సిమం సక్సెస్ కూడా అవ్వదు, అంత బాగా కూడా రావు పిల్లలు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఒక మెయిల్ కానీ ఒక ఫీమేల్ కానీ తెచ్చుకున్నప్పుడు అది 1 వీక్ వరకు మన దగ్గర పెంచుకోండి. 1 వీక్ వరకు మన దగ్గర దాని యొక్క మూమెంట్ అనమాట, అంటే అది ఎలా ఉంది, మన వాటికి సెట్ అయిందా అనేది బాగా చూసుకొని దానికి మంచి ఈ మంచి లైవ్ ఫీడ్ ఆర్టిమియా కానీ, లేదంటే బ్లడ్ బాంబ్స్ కానీ, లేదంటే పెల్లెట్స్లో కూడా బ్రీడింగ్ కోసం తనిగా రాయల్ బీటా అని, ఇలా చాలా మళ్ళీ ఆప్టిమమ్ బీటా బ్రీడింగ్ అని చెప్పి ఇలా చాలా ఉన్నాయి. వాటిని కూడా మీరు వాడుకొని వాటిని ముందుగా ఏం చేస్తుంటే రెడీ చేసి పెట్టుకోండి. అంటే బ్రీడింగ్కే కావాల్సిన దానికి స్ట్రెంత్ కానీ, అంటే బ్రీడింగ్ టైంలో ఎక్కువ తినవు కదా, అలాంటి వాటి కోసం వాటి ముందుగానే మనం బలంగా రెడీ చేసి పెట్టుకొని అప్పుడు బ్రీడింగ్ చేస్తే అది 100% సక్సెస్ అవుతుంది. ఈ పాయింట్ నెంబర్ 3 చూసినట్టయితే ఫ్రెండ్స్, ఈ పాయింట్ నెంబర్ 3లో మెయిన్ ఆఫ్ ఆల్ మనకి వాటర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఈ వాటర్ మీరు యూజ్ చేసే వాటర్ని ముందుగా మనకి బ్రీడింగ్కి తగ్గట్టుగా ట్రీట్ చేసి పెట్టుకోండి, ఓకేనా? దాంట్లో ఇప్పుడు మనం బోర్ వాటర్ కానీ, లేదంటే వెల్ వాటర్ కానీ, లేదంటే మన బావి వాటర్ కానీ, అట్లానే మన మున్సిపాలిటీ వాటర్ కానీ, లేదంటే ఫిల్టర్ వాటర్ కానీ, ఇది ఏవైతే యూజ్ చేస్తున్నారో దాని యొక్క టీడీఎస్ చూసుకోండి, పీహెచ్ చూసుకోండి, దాంట్లో క్లోరిన్ లాంటివి ఏమైనా కెమికల్స్ ఏమైనా మిక్స్ అయి ఉన్నాయా, ఓకేనా? చూసుకోండి. ఈ టీడీఎస్ పీహెచ్ గురించి ఒక ఫుల్ లెంత్ వస్తుంది, లెంత్గా చేయొచ్చు వీడియో దానికి పూర్తిగా చెప్పాలంటే. కాబట్టి మీకు దానికోసం ఒక ఫుల్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్, లేట్ అయినా సరే కొద్దిగా చేస్తాను. కాబట్టి ఆ టీడీఎస్ అనేది కానీ, పీహెచ్ కానీ, ఓకే, దాంట్లో క్లోరిన్ లాంటివి ఏమైనా ఉన్నాయేమో చూసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ని రెడీ చేసుకోండి. బాదం ఆకు
ఫ్రెండ్స్ బాదమాకు వాటర్లో బ్రీడింగ్కి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ బాదమాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఆ బాదమాకు మీరు ముందుగానే ఏం చేస్తారంటే రెడీగా తెచ్చి పెట్టుకొని దాన్ని బాగా వాష్ చేసి పెట్టుకోండి. ఆ వాటర్లో మనం ఏవైతే యూజ్ చేస్తామో ఆ వాటర్ ఈ బాదమాకు వేసుకోవడానికి ట్రై చేయండి. ఈ బాదమాకు ఏం చేస్తుందంటే ఫ్రెండ్స్ వాటర్ యొక్క pH లెవెల్ని ఓకేనా ఒక స్టేబిలిటీ చేస్తుంది, అంటే లెవెల్గా స్టేబిలిటీ చేస్తుంది. అంటే బ్రీడింగ్కి కావాల్సిన ఒక న్యాచురల్ ఎన్వైరన్మెంట్ అనేది ఈ బాదమాకు అనేది చేస్తుంది అనమాట. ఈ బాదమాకు గురించి ఒక వీడియో చేస్తాను, ఆ వీడియోలో మీకు కంప్లీట్గా చెప్తాను. దీంట్లో పైన టచ్ చేద్దాం. కాబట్టి బాదమాకు తెచ్చిపెట్టుకోండి. వాటర్ మాత్రం మీరు ఖచ్చితంగా ఈ TDS pH లెవెల్ చూసి బ్రీడింగ్ చేస్తే 100కి 100% మీ ఫిషెస్ బ్రీడింగ్ అవుతాయి. అట్లాగనే అవి వచ్చిన ఎగ్స్ కానీ ఎగ్స్ లే చేస్తాయి కదా, ఆ ఎగ్స్ కూడా 100%గా హ్యాచ్ అవ్వడానికి ఈ వాటర్ అనేది pH లెవెల్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. 4th పాయింట్ అనమాట. ఈ 4th పాయింట్ ఏంటంటే ఈ 3 పాయింట్లు చూసాం కదా, ఈ 4th పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 4th పాయింట్ ఏముంది, ఓకే అబ్బా ఇప్పుడు మనం 2 మేల్ అండ్ ఫీమేల్ బీటాస్ వేసేసాం, ఎగ్స్ పెట్టేసాయి, సక్సెస్ఫుల్గా బ్రీడింగ్ జరిగిపోయింది, పిల్లలు కూడా వచ్చేసాయి. ఈ పిల్లలకి మనం ఏమేద్దాం? చాలామంది ఇక్కడ చాలా చాలా పెద్ద తప్పు చేశారు. పిల్లలు వస్తాయి, పిల్లలు వచ్చిన తర్వాత ఏమైతే పెద్దవాటికి ఫీడ్ చేస్తారో ఆ పెల్లెట్ ఫీడ్ కానీ లేదంటే బ్లడ్ వామ్స్ లేదంటే మనం మామూలుగా ఈ ఆర్టిమియా ఓకేనా, ఇవేమైతే పెద్దవాటికి ఫీడ్ చేస్తాం మొయినా కల్చరు ఓకేనా, ఏవైతే ఈ పెద్ద వాటిని ఈ పెద్దవాటికి ఫీడ్ చేస్తామో లైవ్ కల్చరు అదే కొంతమంది పిల్లలకి వేస్తారు, కొంతమంది పెల్లెట్స్ కూడా వేస్తారు. ఇది చాలా అంటే చాలా 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 రాంగ్. మనం ఎప్పుడు కానీ సరే ఫ్రెండ్స్ ముందుగానే మనం ఒక పిల్లలు రెడీ చేసి పెడుతున్నామంటే ఒక 1 వీక్ ముందు నుంచే మనం ఇన్ఫోసిరియా అని ఉంటుంది. మీరు యూట్యూబ్లో వీడియో చూసారంటే దాన్ని ఎలా కల్చర్ చేయాలో మీకు పూర్తిగా మన ఫ్రెండ్స్ డీటెయిల్స్గా మనకి ఒక వీడియో చేసి పెట్టేస్తున్నారు. కాబట్టి మీరు ఆ వీడియో చూడండి. నేను కూడా వీడియో చేసి దాన్ని మీకు లింక్లో ఇస్తాను, ముందు ఫ్యూచర్లో మీకు ఆ వీడియో పెడతాను. కానీ ఇప్పుడు మనం చేయలేదు కాబట్టి ఆ వీడియో లేదు. అది ఏంటంటే ఇన్ఫోసిరియా రెడీ చేసి పెట్టుకోండి. ఈ ఇన్ఫోసిరియానే మనం బీటా ఫిషెస్కి ఫీడ్ చేయాలి. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఇన్ఫోసిరియానే మనం బీటా ఫిషెస్కి ఫీడ్ చేయాలి. అది ఎన్ని రోజులు చేయాలి? మన ఇన్ఫోసిరియా చూసుకున్నట్లయితే పిల్లలు పుట్టిన 2 రోజుల తర్వాత నుంచి స్టార్ట్ చేయాలి. అప్పటి నుంచి ఒక 7 డేస్ వరకు ఈ ఇన్ఫోసిరియా మనం ఖచ్చితంగా దానికి ఫీడ్ చేయాలన్నమాట. ఓకేనా? 7 డేస్ తర్వాత మనం ఆర్టిమియా, ఈ ఆర్టిమియా మనకి క్యాప్చర్స్ దొరుకుతాయి. మీకు ఇక్కడ మీకు చూపిస్తాను, అది ఇదే క్యాప్చర్ అనమాట. ఇమేజ్లో కనబడితే ఆర్టిమియా క్యాప్చర్. ఇందులో మనకి హ్యాచ్ అయ్యే రేషన్ బట్టి రేట్ ఉంటుంది. కరెక్ట్గా మీకు ఒక రేట్ ఎంత చెప్పలేను, 10 రూపీస్ నుంచి 15 రూపాయలు, 20 రూపాయలు, మ్యాక్సిమం అయితే 20, దాని నుంచి ఉండదు. 20 రూపీస్ వరకే ఉంటుంది ఒక క్యాప్చర్ అనేది. మీకు ఆ ఆర్టిమియా క్యాప్చర్ తెచ్చుకొని ముందుగా హ్యాచ్ చేసి పెట్టుకోండి. అది మీరు ఒక 7 డేస్ వరకు ఓన్లీ ఆర్టిమియా ఒక 7 డేస్ వరకు ఫీడ్ చేయాలి. ఓకేనా? మీరు ఇప్పటికీ ఒక 14 రోజులు అయిపోయింది. 7 డేస్ మనం ఇన్ఫోసిరియా ఫీడ్ చేసాం, 7 డేస్ ఆర్టిమియా ఫీడ్ చేసాం. ఇది దగ్గర 15 రోజులు అవుతుంది. ఇక్కడ నుంచి మనం మొయినా కానీ కల్చర్లో మొయినా మనం ఫీడ్ చేసుకోవచ్చు, లేదంటే బ్లడ్ వామ్స్ కూడా ఫీడ్ చేసుకోవచ్చు. ఇవి ఏవైనా సరే ఇంకా 1 మంత్ వరకు రెగ్యులర్గా వీటిని ఫీడ్ చేసుకుంటూ వచ్చామంటే ఆ బేబీస్ గ్రోత్ అనేది సూపర్గా ఉంటుంది. బేబీస్ గ్రోత్ అనేది చాలా 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 బాగుంటుంది. ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం బ్రీడింగ్ చేసినప్పుడు ముందుగా వాటికి కావాల్సిన ఫీడింగ్ మనం అరేంజ్ చేసి పెట్టుకోవాలి. ఓకేనా? అరేంజ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. మరి నెక్స్ట్ చూసుకునే సరే ఈ 4 పాయింట్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ 4 పాయింట్స్ చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కడతాం అనుకోండి, ఇల్లు కట్టాలనుకున్న ముందు ఏం చేస్తాం? మనం దానికి కావాల్సిన ఇటుకలు తెచ్చుకుంటాం, దానికి కావాల్సిన ఇసుక తెచ్చుకుంటాం, సిమెంటు, కంకర, అట్లాగే దానికి కావాల్సిన ఐరన్ కానీ కమ్మి కానీ ఇలాంటివన్నీ తెచ్చుకొని ఇల్లు స్టార్ట్ చేస్తాం. ఓకేనా? అట్లానే మనం ఎప్పుడైనా సరే ఇవన్నీ లేకుండా కట్టే వాళ్ళు ఉన్నారు, ఓకేనా, ఇసుక ఉంది ఇల్లు అయిపోద్దా? అవదుగా. లేదా ఇసుక ఉంది ఇటుక ఉంది కట్టేవాళ్ళు ఉన్నారు, ఇల్లు అయిపోద్దా? అవదు కదా. అలానే మనం ఒక బ్రీడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒక మెయిల్ తీసుకుంటారు, ఒక ఫీమేల్ తీసుకుంటారు, యూట్యూబ్లో ఎలా బ్రీడ్ చేయాలో చూస్తారు, వెళ్తారు, బ్రీడింగ్ చేసేస్తారు, గుడ్లు అన్నీ హ్యాచ్ అయిపోతాయి, పిల్లలు వచ్చేస్తాయి, వాటికి ఏం ఫీడ్ చేయాలో తెలియదు. మళ్ళీ అప్పుడు సెర్చ్ చేస్తారు మళ్ళీ యూట్యూబ్లో.
పిల్లలకి ఏం వేయాలి ఫీడు అని. అప్పుడు వాళ్ళు ఇన్ఫోసిరియా కానీ బ్లడ్ బాంబ్స్ కానీ ఆర్టిమియా గురించి చెప్పినప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తారు కల్చర్ అనమాట. ఇంత లోపల పిల్లలన్నీ డెడ్ చచ్చిపోతారు. కాబట్టి మనం ఒక ఇల్లు కట్టడానికి ముందుగా ఇవన్నీ ఎలా రెడీ చేసుకుంటామో, మనం ఒక బ్రీడింగ్ చేస్తాం అనుకున్నప్పుడు ఇవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే మీరు ఆ బ్రీడింగ్ని 100 to 200% ఖచ్చితంగా సక్సెస్ చేయొచ్చు. అర్థమవుతుందా? కాబట్టి మనం ఎప్పుడైనా సరే బ్రీడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా దానికి అన్నీ కావాల్సినటువన్నీ ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనం ఆ బ్రీడింగ్ని సక్సెస్ చేయగలుగుతాం. అందువల్ల ముందుగా ఇవి చూసుకోండి. ఓకేనా? బ్రీడింగ్ అనేది చాలా ఈజీ. ఒక మంచి మేల్ ఒక మంచి ఫీమేల్ అంటే ఈజీగా బ్రీడ్ అయిపోతాడు. కానీ ఇవన్నీ ఉంటేనే వాటికి వచ్చి బేబీస్ని మనం కాపాడగలుగుతాం అన్నమాట. అర్థమవుతుందా? కాపాడగలుగుతాం. కాబట్టి ముందుగా ఇవి రెడీ చేసుకొని దాని తర్వాత మీరు బ్రీడింగ్ అనేది స్టార్ట్ చేయండి. చూసాం కదా ఫ్రెండ్స్, అవన్నీ ఒకసారి రివైండ్ చేస్తాను, మీకు మళ్ళీ చెప్తాను. ఫస్ట్ పాయింట్ చూస్తున్నట్టయితే మనకి ట్యాంక్ సైజ్ చూస్తున్నట్టే 12/6 నుంచి వెళ్ళిపోండి. బ్రహ్మాండంగా ఒక పెద్దదే తీసుకోండి, దాంట్లో బ్రీడింగ్ చేయండి. పాయింట్ 2 చూసుకుంటే హెల్దీ మేల్ హెల్దీ ఫీమేల్ని సెలెక్ట్ చేయండి. ఎప్పుడు కానీ సరే ఫ్రెండ్స్, మెయిల్ కంటే ఫీమేల్ కొద్దిగా పెద్దగా సైజుగా ఉండేదే చూసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇది రెండింటిని ఒక ట్యాంక్లో రిలీజ్ చేస్తామో బ్రీడింగ్కి, అప్పుడు వీటికి మధ్యలో ఫైటింగ్ అనేది జరుగుతుంది. ఫైటింగ్ అని జరిగి చేజింగ్ అని జరుగుతుంది కదా, ఆ టైంలో అది కొంచెం దీని మీద అగ్రెషన్ చూపిస్తుంది. ఆ చిన్న ఫైటింగ్ జరుగుతుంది. కాబట్టి ఆ దెబ్బను తట్టుకోవాలంటే మెయిల్ కంటే ఫీమేల్ కొద్దిగా లావుగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడు బ్రీడింగ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. పాయింట్ 3 చూసినట్టు వాటర్, మంచి వాటర్ సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో పీడిఎస్ కానీ పీహెచ్ లెవెల్ కానీ క్లోరిన్ ఏమైనా ఉందో చూసుకొని దాన్ని ముందుగా కండిషన్ చేసి పెట్టుకొని ఈ బాదం లీఫ్ లాంటివి యూజ్ చేసుకొని, బాదం ఆకు లాంటివి యూజ్ చేసుకొని దాని తర్వాత బ్రీడింగ్ అనేది స్టార్ట్ చేయండి. 4వ చూసుకున్నట్లయితే పుట్టిన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనకి లైఫ్ ఉండాలి. దాంట్లో మెయిన్గా ఫస్ట్ వచ్చి ఇన్ఫోసిరియా ఉండాలి 1 వీక్ వరకు. 1 వీక్ తర్వాత మనకి ఆర్టిమియా ఉండాలి. ఆ ఆర్టిమియాతో పాటు మనం కావాలంటే మొయినా కల్చర్ కూడా ఫీడ్ చేసుకోవచ్చు. 1-2 వీక్స్ తర్వాత మనకి ఖచ్చితంగా బ్లడ్ బాంబ్స్, మొయినా కల్చరు, ఆర్టిమియా ఈ 3 వచ్చేసి 1 మంత్ వరకు ఫీడ్ చేసుకుంటే పుట్టిన పిల్లల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. ఇప్పుడు కానీ ఫ్రెండ్స్ ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాతే బ్రీడింగ్ స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోస్తో మళ్ళీ నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బై బాయ్, సైనింగ్ ఆఫ్, మీ బాలమురళి. థ్యాంక్ యూ.